డీటెయిల్స్ చూస్తే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్ అన్నిటినీ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. మెగా డిఎస్సీతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక సూపర్ 6 లో ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ సెన్సస్ కు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక గతంలో వివాదాస్పదమైన వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, మొత్తానికి తొలి సమావేశంలోనే చూస్తే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం 10 గంటల నుంచి ఉదయం 10 గంటల దగ్గర నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ 1 గంట సమయం అయినప్పటికీ అంటే 3 గంటల నుంచి కూడా మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో విజయవాడలో గతంలో 2019 ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వచ్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. ఆ పేరు మార్పుని ఇప్పుడు ఏంటంటే తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగానే మార్చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమోద ముద్ర వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఎవరైతే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీధర్కి సంబంధించి అతనికి అడ్వకేట్ జనరల్గా తీసుకున్నట్లుగా కూడా ఆమోదం తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఏదైతే డిఎస్సికి సంబంధించి 16,430 పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా దానికి ప్రక్రియకైతే మాత్రం ఆమోదం తెలపడం కూడా తెలుస్తుంది. అంటే జూలై 1వ తేదీ నుంచి కూడా దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫస్ట్ నోటిఫికేషన్తో ఇవ్వడంతో పాటు డిసెంబర్ 31న పూర్తిగా కూడా దానికి సంబంధించిన ప్రక్రియ ఎవరైతే డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు అప్లై చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళని విధుల్లోకి తీసుకుంటే డిసెంబర్ 31 నాటితో వాళ్ళు విధులకు వచ్చే విధంగా కూడా అంటే ఒక పక్కన ఈ నోటిఫికేషన్ ఇవ్వటం, నోటిఫికేషన్ తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డేట్స్ ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూలు అన్నీ కూడా పూర్తిగా కూడా డిసెంబర్ 31తో క్లియర్ కావడానికి కూడా ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యం. అలాగే ముఖ్యంగా కూడా పోలవరానికి సంబంధించి పోలవరం అనేది అత్యంత కీలకమైనటువంటి ఇదిగా కూడా ఇప్పుడు దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా కూడా నిరాధారణకు గురైనట్టుగా కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పోలవరానికి సంబంధించి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటివరకు అయినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కూడా మొన్న పరిశీలనకు వెళ్ళినటువంటి క్రమంలో కూడా ఇక్కడ ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా దెబ్బతిన్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ నిపుణులతో కూడా కలిసి అక్కడ ఆ పోలవరాన్ని సందర్శించిన నేపథ్యంలో దానికి సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళు అలాగే దిగువ ఉన్నటువంటి ఇది కాపర్కి సంబంధించినటువంటి కాపర్ బెల్ట్ ఏదైతే ఉందో ఇది కూడా దెబ్బతిన్నట్టుగా కూడా తెలుసుకుంటే నేపథ్యంలో పూర్తిగా కూడా దాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అమరావతికి సంబంధించిన దాని మీద కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిధులైతే జనరేట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ప్రజెంట్ ఏదైతే ఈ శాండ్ ఇసుక పాలసీకి సంబంధించిన పాలసీ మ్యాటర్స్ ఏదైతే ఉందో ఆ పాలసీ మ్యాటర్లు కూడా చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. పాలసీ మ్యాటర్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలసీ మ్యాటర్కి సంబంధించి దాటి మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా కొంత చర్చ జరిగిన తర్వాత దానికి సంబంధించి మరోసారి అంటే గత ప్రభుత్వంలో అయితే కొంత ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇసుక పాలసీలు ఇవ్వటం జరిగింది. ఇసుక అని అక్రమ రవాణా చేశారని పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు అటువంటిది లేకుండా కూడా ఉచిత ఇసుక ఇచ్చేందుకు కూడా దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపారు అని కూడా మనకు తెలుస్తుంటే సమాచారం. అలాగే ఇక మద్యానికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి అంటే గత ప్రభుత్వం అయితే మాత్రం మొట్టమొదటిసారి
ఈ ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహించింది. వైన్ షాపులు నిర్వహించడమే కాకుండా కూడా కొన్ని బ్రాండ్స్ని, దానికి జే బ్రాండ్స్ అని టీడీపీ వాళ్ళైతే పేరు పెట్టిన పరిస్థితి, నాసిరకం మద్యాన్ని సప్లై చేశారు. దీనివల్ల చాలామంది కూడా అనారోగ్యం పాలయ్యారు. కొంతమంది అయితే మృతి చెందారని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మద్యం పాలసీని ఏ విధంగా తీసుకోవాలి, గత ప్రభుత్వం మాదిరిగానే ప్రభుత్వం వైన్ షాపుల్ని కొనసాగించాలా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలా అనే దాని మీద కూడా ఇప్పుడైతే మాత్రం చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ముఖ్యంగా కూడా ఇంతసేపు క్యాబినెట్ మీటింగ్ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే 24 మంది ఉన్నారో 24 మందిలో 17 మంది వచ్చేసి కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళల్లో ఒక 8 మంది అయితే మాత్రం మొట్టమొదటిసారి గెలవటం, మంత్రివర్గంలోకి రావడం జరిగింది. వీళ్ళకి దశాదిశ నిర్దేశించే పని కూడా చంద్రబాబు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎటువంటి వాళ్ళకి కేటాయించినటువంటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళ మంత్రివర్గం శాఖలకు సంబంధించి ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, అదేవిధంగా కూడా ఆ శాఖల్లో ఉండేటువంటి ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద పూర్తిగా అవగాహన కల్పించారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరితో కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్న ఫైల్స్ అయితే తెప్పించుకున్నారు. యాస్టీజ్ పొజిషన్ ఏదైతే ఉందో యాస్టీజ్ పొజిషన్ని తెలియజేస్తూ వాళ్ళకు ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశం అయితే మరి కొంతసేపు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పుడు అన్నా క్యాంటీన్కి సంబంధించి రవికృష్ణ సూపర్ 6 లో భాగంగా చూస్తే పెన్షన్లను పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. మరి అటు ఉచిత బస్సుకు సంబంధించి ఎటువంటి డిస్కషన్ రాలేదా? ఇప్పుడు డిస్కషన్ జరిగే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? అంటే పెన్షన్లకు సంబంధించి మాత్రం వాళ్ళు మొన్ననే క్లారిటీ జీవో కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ జూలైకి సంబంధించి ప్రధానంగా కూడా మొత్తంగా కూడా మొత్తం పెన్షన్ పెంచారు. ఒక 3,000 నుంచి 4,000కి పెంచిన పరిస్థితి. అదేవిధంగా కూడా అది 3 నెలలకు కలుపుకొని అంటే చొప్పున అంటే 4,000 జూలై నెలలో 4,000 అంతకుముందు 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయలు పెరిగినటువంటి దాంతో కలిపి 7,000 చొప్పున సామాజిక పెన్షన్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఇప్పుడైతే మాత్రం ఆమోదం తెలిపినట్టుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా కూడా ఈ పెన్షన్ల పెంపుతో పాటుగా కూడా ఆర్టీసీ బస్సు ఉచిత ఆర్టీసీకి సంబంధించి బస్సుకు సంబంధించి అయితే మాత్రం ప్రజెంట్ అయితే చర్చ నడుస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఇప్పటికే 2 స్టేట్స్లో అంటే పక్కన కర్ణాటక మరో పక్కన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించారు. అయితే మాత్రం దీంట్లో కొంత ఇబ్బందులు అయితే తలెత్తినాయి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆటోకు సంబంధించినటువంటి ఆటో నడిపేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినప్పటి నుంచి కూడా తమ స్థితి దెబ్బతిందని వీళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ తెలంగాణలో అయితే ఉద్యమించిన పరిస్థితి అయితే ఉంది. తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అదే కాకుండా కూడా బస్సులకు సంబంధించి బస్సుల్ని వీళ్ళని పూర్తిగా కూడా అన్ని టైంలో అలౌ చేయాలా లేకపోతే కొంత పలానా టైంలోనే అలౌ చేయాలా లేకపోతే వాళ్ళకి ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే స్టేట్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకే వాళ్ళు ఉచితంగా వెళ్ళచ్చు. అదే విధంగా వెళ్ళాలా లేకపోతే నిర్దేశించిన స్థలంలోకి తీసుకెళ్లాలా లేకపోతే మహిళలకి సంబంధించి మహిళలు ఉద్యోగం చేసే మహిళలు తాము ఎక్కడ చేస్తున్నామో అక్కడికి వరకే వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా కూడా కర్ణాటక అదే తెలంగాణకి సంబంధించి ఆ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ ఉచిత ఆర్టీసీ బస్సుకు సంబంధించిన వాటిలో వచ్చినటువంటి ఇబ్బందులు మరోసారి తలెత్తకుండా కూడా పూర్తిగా కూడా ఒక పందాలో అంటే కరెక్ట్గా ఉండే విధంగా కూడా ఈ ఉచిత ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఈ ఒక నిర్ణయం తీసుకునే దిశగా కూడా ఇక్కడ జరుగుతున్నట్టుగా కూడా ప్రెసిడెంట్ అయితే మనకు తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.